హలో అండి. ఈ వీడియోలో మనం కేఎస్‌బి మోటార్ ఎలా బిగిస్తారు, ఏంటి అనేదైతే చూద్దాం. ఇది ఆగిరిపల్లిలో బిగించారు. 5 హెచ్‌పీ సబ్మర్సిబుల్ మోటార్ బిగించారు. 5 హెచ్‌పీలో 15 స్టేజ్ సబ్మర్సిబుల్ మోటార్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది పంప్ పోర్షన్ అండి. మోటార్ పోర్షన్ పక్కన ఉంది. పక్కన చూపిస్తాను. పంప్ వచ్చేసి మనకి 15 స్టేజీలు, అంటే ఒక్కొక్క స్టేజ్ వచ్చి 30 అడుగులు పైకి లిఫ్ట్ చేసిద్ది. 15 స్టేజ్ అంటే టోటల్‌గా మనకి 450 ఫీట్ వరకు ఈ సబ్మర్సిబుల్ మోటార్ 5 హెచ్‌పీ అనేది వేసుకోవచ్చు. బోర్ అనేది మనకి 400 ఫీట్ వరకు ఉంది. అయితే మనం పైప్ హెచ్డిపి పైప్ అయితే తీసుకోవడం అయితే 380 అడుగులు తీసుకున్నాము. బోర్ వేసిన ఆయన అయితే మనకి అంగుళన్నర నీళ్ళు వస్తాయని చెప్పారు. మేము 2 ఇంచ్ పైప్ వేసాము. ఎందుకంటే అంగుళన్నరతో కంపేర్ చేసుకుంటే 2 ఇంచ్ పైపు లావు ఉండిద్ది, స్ట్రెంత్ కూడా ఉండిద్ది అని మేము 2 ఇంచ్కి వెళ్ళామండి. మీకు ఈ వీడియోలో కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి. డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయి, లేబుల్ మీద ఉంటాయి. ఐఎస్ఐ సర్టిఫైడ్ ఉండిద్ది. మోటార్ వచ్చేసి మనకి కరెంట్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉండిద్ది కేఎస్బి మోటార్ అనేది. ఇదొకటే కాదండి, మనకి డొమెస్టిక్ యూస్ చేసేవి కూడా కేఎస్బి వచ్చేసి కరెంట్ కన్సంప్షన్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ బ్రాండ్స్. లో వోల్టేజ్ లో కూడా కేఎస్బి మోటార్స్ అనేవి ఆడతాయి. ఇది వచ్చేసి మనకి మోటార్ పార్ట్ అండి. 5 హెచ్పి మోటార్ ఇది, కేఎస్బి బ్రాండ్. 3 ఫేస్ మోటార్ వచ్చింది. మోటార్ టైప్ వచ్చేసి వాటర్ కూల్డ్ అండి. వాటర్ కూల్డ్ అంటే ఏంటంటే దీని లోపల వాటర్ ఫిల్ చేస్తారు ఇన్స్టాలేషన్ చేసే ముందు. దీంట్లో ఇంకో టైప్ కూడా ఉండేది, ఆయిల్ కూల్డ్ అని అంటారు, ఆయిల్ ఫిల్డ్ అంటారు. ఆయిల్ ఫిల్డ్ అనేది ఆటోమేటిక్ గా ముందు నుంచే మనకి ఆయిల్ ఫిల్డ్ చేసేసి ఇస్తారు, కంపెనీ నుంచే మనకి ఆయిల్ ఫిల్డ్ వచ్చింది. కంపేర్ టు ఆయిల్ ఫీల్డ్, వాటర్ కూల్డ్ అనేది మనకి లైఫ్ ఎక్కువ ఉండేది మోటార్. అందుకే మనం వాటర్ ఫీల్డ్ 5 హెచ్పి సబ్మర్సిబుల్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ అయితే కేబుల్ జాయింట్ అనేది ఉండిద్దండి. మోటార్కి వచ్చే వైర్ 2 to 3 మీటర్స్ వరకే ఉండిద్ది వైర్ అనేది. అందుకని మనకు సపరేట్గా వైర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న వైర్ 2.5 స్క్వేర్ ఎంఎం 3 కోర్ ఫ్లాట్ కేబుల్ అండి. దీంట్లో మనకి 3 కలర్స్ వస్తాయి, రెడ్, yellow, బ్లూ. సేమ్ అలాగే మోటార్ కూడా రెడ్, yellow, బ్లూ అనే 3 కలర్స్ వస్తాయి. సేమ్ కలర్ కోడ్స్ తో మనం జాయింట్ అనేది వేయాలి. అంటే రెడ్ వైర్ నుంచి, మోటార్ రెడ్ వైర్ నుంచి కేబుల్ రెడ్ వైర్ కి, మోటార్ yellow వైర్ నుంచి కేబుల్ yellow వైర్ కి, మోటార్ బ్లూ వైర్ నుంచి కేబుల్ బ్లూ వైర్ కి. ఇలాగా మనం సేమ్ కలర్ కోడ్స్ తో అయితే జాయింట్ అనేది వేయాలండి. దానికి మనం జాయింట్ వేయడానికి కోసం ఇది వాటర్ లో ఉండిద్ది కాబట్టి దీని మీద పచ్చి రబ్బరు ఇన్సులేషన్ టేప్స్ అనేది వేస్తారు. పచ్చి రబ్బర్ ని కాంపౌండ్ రబ్బర్ కూడా అంటారు. జాయింట్ వచ్చేసరికి మనకి 3 వైర్లు ఒకే చోట అనేది ఎప్పుడు వేయకూడదండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాలి. ఫస్ట్ రెడ్ వైర్ వేస్తే ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి yellow వైర్ జాయింట్ వేయాలి. జాయింట్ వేసిన yellow వైర్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి బ్లూ వైర్ అనేది వేయాలి. మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తారు మెకానిక్. 3 కలర్ కోడ్స్ అనేది ఉంటాయండి, రెడ్, yellow, బ్లూ. ఫస్ట్ మనం ఇన్సులేషన్ టేప్ అనేది వేస్తాము, దానిపైన పచ్చి రబ్బర్ అనేది చుడతాము. ఇన్సులేషన్ టేప్ వేసిన తర్వాత పచ్చి రబ్బర్ టైట్ గా చుడతాము. పచ్చి రబ్బర్ మీద మళ్ళీ ఇంకో లేయర్ అనేది ఇన్సులేషన్ టేప్ వేస్తాము. ఇదే స్టెప్ మనం 3 వైర్స్ కూడా చేస్తాము, రెడ్, yellow, బ్లూ మూడింటికి చేస్తామండి. చేసిన తర్వాత ఈ 3 కలిపేసి పైనుంచి ఇంకో లేయర్ పచ్చి రబ్బర్ అనేది వేస్తాము, ఇన్సులేషన్ టేప్ అనేది వేస్తాము. 3 వైర్లు జాయింట్ వేసేసిన తర్వాత పైన కూడా మనకి ఇన్సులేషన్ చేయాలండి. దానికోసం అంటూ ఫస్ట్ ఇన్సులేషన్ టేప్ వేస్తాము, దాని తర్వాత పచ్చి రబ్బర్ వేస్తాము. మళ్ళీ పచ్చి రబ్బర్ మీద ఇంకో లేయర్ ఆఫ్ ఇన్సులేషన్ టేప్ అనేది వేయడం అయితే జరిగిద్ది. దాంతో మనకి కేబుల్ జాయింట్ అనే స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిద్ది. ఈ మోటార్ అయితే మనకి విజయవాడలో పర్చేస్ చేసినట్టు తెలుస్తుందండి. మోటార్ వచ్చేసి మనకి కేఎస్బి బ్రాండ్, పైప్ వచ్చేసి గోదావరి బ్రాండ్. కేబుల్ వైర్ ఎల్ఎన్టీ వేశారు, ఎల్ఎన్టీ ఉండిద్ది. నెక్స్ట్ కేఎస్బి కూడా ఉండిద్ది. కేబుల్ వైర్ సేమ్ బ్రాండ్ కేఎస్బిదే. వైర్ కూడా ఉండిద్దండి, ఫ్లాట్ కేబుల్. స్టార్టర్ వచ్చి డ్యూయల్ స్టార్టర్ ఎల్ఎన్టీది. నెక్స్ట్ ఎంసీబీ ఎల్ఎన్టీ, ప్రివెండర్ ఆటోమేటిక్ కూడా ఎల్ఎన్టీ బ్రాండ్. స్టార్టర్ వచ్చేసి మనకి టోటల్ గా ఎల్ఎన్టీతో ఎక్విప్మెంట్ సింటెక్స్ బాక్స్ లో బిగించేసి ఇచ్చారు. సింటెక్స్ బాక్స్ కూడా చాలా హెవీగా ఉండిద్దండి. ఫైబర్ బోర్డు తొందరగా పగలదు అంత తొందరగా. మార్కెట్ లో మీకు 500 to 600 లో కూడా దొరుకుతాయి ప్యానల్ బోర్డ్స్ అనేవి. ఆ బోర్డ్స్ ఊరికనే బ్రేక్ అయిపోతాయి.
సింటాక్స్ బాక్స్ అనేది చాలా గట్టిగా ఉండిద్ది, తొందరగా బ్రేక్ అవ్వదు. ప్రైస్ కూడా కొంచెం హెవీగానే ఉండిద్ది సింటెక్స్ బాక్స్, బట్ లైఫ్ అనేది సింటెక్స్ బాక్స్ ది ఎక్కువ ఉండిద్ది. వీడియో ఎండ్ లో అయితే మనకి వీళ్ళు ఎక్కడ పర్చేస్ చేశారు ఏంటి అనేది మీకు ఫోటో అయితే పెడతానండి. ఆ షోరూమ్ డీటెయిల్స్ అనేవి పెడతాను. కావాల్సిన వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళకి దగ్గరలో విజయవాడ ఉంది కాబట్టి విజయవాడలో పర్చేస్ చేశారండి. కేబుల్ జాయింట్ తర్వాత మనకి పైపు అండ్ పంపు పోర్షన్ అనేది కలపడం అయితే జరిగిద్దండి. పైప్ వచ్చి అటు ఇటు రెండు వైపులా స్టీల్ నిప్పల్స్ అయితే ఎక్కిస్తారు. స్టీల్ నిప్పల్స్ ఎక్కించే ప్రాసెస్ కూడా సపరేట్ గా ఉండిద్ది. అది మనకి అక్కడ షోరూమ్ దగ్గరే చేసేస్తారు. హెచ్డిపి పైప్ వచ్చేసి రెండు వైపులా స్టీల్ నిప్పల్స్, స్టీల్ బోల్ట్స్ అయితే వేస్తారు. ఐరన్ కూడా దొరికిద్దండి నిప్పల్ అనేది. బట్ మీరు స్టీల్ నిప్పల్సే వేపించుకోండి. స్టీల్ కి ఐరన్ కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉండదు. స్టీల్ కి లైఫ్ ఎక్కువ వాటర్ లో ఉండిద్ది కాబట్టి మనం బెటర్ స్టెయిన్లెస్ స్టీల్ కే వెళ్ళడం అండి. ఈ పంప్ పోర్షన్ అయితే ఏదో ఉందో దానికి మనకి అడ్జస్ట్మెంట్ పైన స్క్రూ కూడా ఇస్తారండి. ఎప్పుడైనా థ్రెడ్స్ స్లిప్ అయిపోయినా ఆ స్క్రూ అనేది మనం టైట్ చేస్తే గ్రిప్ అనేది అలాగే ఉండిద్దండి. ఎన్ఆర్వి దగ్గర ఇస్తారు ఈ స్క్రూ అయితే. నిప్పల్ అయితే టైట్ గా బిగించేసిన తర్వాత ఆ స్క్రూ అయితే టైట్ చేస్తారు. పంప్ అండ్ పైప్ అలైన్మెంట్ అయిపోయిన తర్వాత మనం మోటార్ అండ్ పంప్ అలైన్మెంట్ అనేది చూడాలండి. మోటార్ అండ్ పంప్ సిట్టింగ్ అనేది కరెక్ట్ కూర్చోవాలి. మోటార్ కి మనకి 4 స్టడ్లు ఉంటాయి. స్టడ్లకి నట్స్, స్ప్రింగ్ వాచెస్ కూడా వస్తాయి. సేమ్ పంప్ లో కూడా మనకి సెక్షన్ హౌసింగ్ కి 4 ప్లేసెస్ లో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ లో ఈ స్టడ్స్ అనేవి కరెక్ట్ గా సిట్టింగ్ అనేది అవ్వాలి. మోటార్ వచ్చి మనకి ఛాయ్ అనేది ఇస్తారు. పంప్ కి కప్లింగ్ ఉండేది. ఆ కప్లింగ్ లో కూడా ఛాయ్ సిట్టింగ్ కూర్చునేలాగా ఒక కటింగ్ అయితే ఇస్తారండి. ఈ ఛాయ్ గడ అనేది ఆ కప్లింగ్ లో కరెక్ట్ గా సిట్టింగ్ లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడే మనకి మోటార్ అండ్ పంప్ రెండు అనేవి రొటేట్ అవుతాయి. పంప్ బిగించేసిన తర్వాత దానికి నట్స్ అనేవి టైట్ చేసేయాలండి. టైట్ చేసిన తర్వాత పంప్ కప్లింగ్ అనేది ప్లే ఉందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలి. పైకి కిందకి ప్లే ఉండాలి. ఫ్రీగా రొటేషన్ అనేది తిరుగుతూ ఉండాలి. నెక్స్ట్ మనకి ఈ బోర్ లో అయితే 1.5 ఇంచ్ వాటరే వస్తాయని చెప్పారు. బోర్ వేసిన ఆయన కూడా 1.5 ఇంచ్ వాటర్ వస్తాయన్నారు. మెకానిక్ కూడా మనకి 1.5 వాటరే వస్తాయన్నారు.
మోటార్ అండ్ పంప్ అలైన్మెంట్ అయిపోయిన తర్వాత మనకి స్టైనర్ అనేది బిగించాలండి. స్టైనర్ అనేది కంపల్సరీగా బిగించాలి. కొంతమంది తీసేస్తుంటారు. అది తీసేయడం వల్ల మనకి లోపల ఇంప్లర్ లోకి చిన్న చిన్న రాళ్ళు వెళ్ళిపోవడం, ఇసుక లాగేయడం వల్ల పంప్ అనేది తొందరగా పాడైపోయింది. స్టైనర్ ఉండడం వల్ల మనకి ఆ స్టైనర్ కున్న హోల్స్ వరకే మనకి వాటర్ అనేవి వెళ్ళిద్ది. ఆ సైజులో ఉన్న ఇసుక వరకు వెళ్ళిద్ది. దానికన్నా పెద్దగా ఏమున్నా సరే దాన్ని ఆపేసిద్ది ఆ స్టైనరు. కంపల్సరీగా వేయాలండి. లేదంటే పంపులు చాలా వరకు పాడైపోతాయి. అవి లేకపోవడం వల్లే.
ఇది మొత్తం ప్యానల్ బోర్డ్ అండి, కంట్రోల్ ప్యానల్ ఇది. లెఫ్ట్ సైడ్ మనకి ఎంసీబీ కనిపిస్తుంది, సెంటర్ వచ్చి డివైల్ స్టార్టర్, 18 amps స్టార్టర్ వేశారు. రైట్ సైడ్ వచ్చి ప్రివెండర్ కమ్ ఆటోమేటిక్ అండి, అది ఎల్ఎన్టీ బ్రాండ్ ఇది. టోటల్ గా ఎక్విప్మెంట్ అంతా ఎల్ఎన్టీ బ్రాండ్. వోల్ట్ మీటర్, యామ్ మీటర్ ఒకటి వేరే బ్రాండ్స్ వస్తాయి, అవి లోకల్ మేడ్ వస్తాయి అవి. అండ్ మనకి దీంట్లో సెలెక్టర్ స్విచ్ కూడా ఉండేది, సెంటర్ లో రోటరీ స్విచ్ అది. 3 ఫేసుల్లో వోల్టేజ్ అండ్ యాంప్స్ అనేది చెక్ చేసుకోవచ్చు దాని ద్వారా. లెఫ్ట్ సైడ్ లో మనకి మెయిన్స్ పవర్ సప్లై అనేది ఇస్తాము. రైట్ సైడ్ లో మోటార్ యొక్క కనెక్షన్ వైర్స్ ఉన్నాయి కదా, 3 కోర్ ఫ్లాట్ కేబుల్వి, అవి ఇస్తామండి. ఇది చాలా మంది చాలా రకాలుగా బిగిస్తారు. వీటిలో స్టాండర్డైజ్ గా ఒకటే మోడల్ అని ఏం లేదు. కొంతమంది లెఫ్ట్ లో ఎంసీబీ పెడతారు, కొంతమంది రైట్ సైడ్ ఎంసీబీ పెడతారు, కొంతమంది ఫ్యూజులు పెడతారు ఎంసీబీ ప్లేస్ లో. ఎలాగైనా బిగించవచ్చు, బట్ కంపెనీ ఐటమ్స్ వేసుకోండి, బెటర్గా ఉంటుంది. మోటార్ యొక్క వైర్స్ అనేది ఎప్పుడు కూడా మనము డ్యూయల్ స్టార్టర్ లోనే ఇవ్వాలండి. రేడియల్లో బ్లూ వైర్స్ మనం చూసాం కదా ఇందాక జాయింట్ వేసినప్పుడు, ఆ వైర్ ఏదైతే ఉందో అది మనం డ్యూయల్ స్టార్టర్ లోనే ఇవ్వాలి. ఎప్పుడు కూడా మెయిన్స్ లో కానీ ఎంసీబీలో కానీ మోటార్ వైర్స్ డైరెక్ట్ గా ఇవ్వకూడదు. ప్రివెండర్ ఉండిద్ది కాబట్టి ఎప్పుడైనా ఒక ఫేస్ డ్రాప్ అయిపోయినా సరే మనకి ప్రివెండర్ అనేది డ్యూయల్ స్టార్టర్ ని ఆపేసిద్ది. అందుకే మనం ఎప్పుడు కూడా డ్యూయల్ స్టార్టర్ లోనే ఈ మెయిన్ మోటార్ యొక్క వైర్స్ అనేది ఇవ్వాలి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. విజయవాడ డీలర్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మోటార్ కొనవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా మోటార్ కావాలన్నా మీరు ఎంక్వైరీకి అయినా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం.